పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిచిన కాంగ్రెస్ మద్దతుదారులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రామ పాలన, సర్కార్ లక్ష్యాలపై కొత్త సర్పంచ్లకు దిశానిర్దేశం చేయనున్నారు. జెడ్పీటీసీ నుంచి సీఎం వరకున్న తన జర్నీ అనుభవంతో కొత్త సర్పంచ్లకు రేవంత్ ఏం చెప్పబోతున్నారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. తమ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లతో మాటా ముచ్చటకు సిద్ధమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికోసం వారం రోజుల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా హైదరాబాద్ వేదికగా కొత్త సర్పంచ్లతో ఆత్మీయ సమ్మేళనానికి రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. గెలిచిన సర్పంచ్లు ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా తమ పార్టీ మద్దతుతో గెలిచిన కొత్త సర్పంచ్లతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనుంది సర్కార్. ఈ సమ్మేళనంలో సర్పంచ్లతో ముచ్చటించనున్నారు సీఎం రేవంత్. అంతేకాదు గ్రామ పాలన, ప్రభుత్వ లక్ష్యాలపై స్వయంగా దిశానిర్దేశం చేయనున్నారు. పరిపాలనలో సర్పంచ్ల పాత్ర, గ్రామ అభివృద్ధిలో వారి బాధ్యతలను వివరించనున్నారు. అటు ప్రభుత్వం, ఇటు పార్టీ బలోపేతానికి సర్పంచ్లు ఏం చేయాలో సూచించనున్నారు రేవంత్. 2006 జెడ్పీటీసీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం నుండి ఇండిపెండెంట్ గా గెలిచారు రేవంత్. అలా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయనకు క్షేత్రస్థాయి రాజకీయాలు, గ్రామీణ పాలనపై పూర్తి అవగాహన ఉంది. పంచాయతీల్లో ఏం జరుగుతుందో, సర్పంచ్లు ఎదుర్కొనే సవాళ్లేంటో సీఎం రేవంత్ కు బాగా తెలుసు. దీంతో ఈ మీటింగ్ లో కొత్త సర్పంచ్లను రేవంత్ ఎలా గైడ్ చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి తన సొంత అనుభవాలతో సర్పంచ్లను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.